హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి శంఖం పువ్వులతోటి ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. రెసిపీ అంటారో లేకపోతే ఏదైనా అనుకోండి. ఈ ఈ పువ్వు శంఖం పువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటండి. చాలా మంచిది. షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ ఏమీ రావంట. ఇది డైలీ ఈ పువ్వులతోటి వాటర్ వేడి నీళ్ళలో వేసుకుని తాగడం కానీ, ఇంకా పొడి చేసేసుకుని ఇలా ఎండబెట్టుకుని ఆ పువ్వుల్ని దేవుడి దగ్గర పువ్వులు పెట్టేసుకుని పూజ అయిపోయినాక తీసేసి అవి ఒక కవర్లో వేసి పెట్టుకుని తర్వాత డబ్బాలైనా కూడా ఎండబెట్టేసుకుని పొడి చేసేసుకుని పెట్టుకుంటే, బాటిల్లో వేసుకుని పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఈ పొడి వల్ల చాలా మంచిదంటండి. నాకు ఎవరో చెప్పారు, అది మీ అందరితోటి షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేసేసాను. నాకు ఈ పువ్వులు వచ్చేసి నాకు మా సొసైటీలో తెలిసిన అక్క పంపించింది. ఈ పువ్వులు శంఖం పువ్వులు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే చెట్టు ఉంది. అక్కని అడిగాను, అక్క నాకు కావాలి శంఖం పువ్వులు ఉన్నాయంటే సరే పంపిస్తాను రా అని చెప్పి పంపించింది అక్క అయితేని. నేను పంపించిన పువ్వులతోటి ఈరోజు సోమవారం శివుడికి అయితే పెట్టేశాను. ఈ పువ్వులు వచ్చి శివుడికి చాలా ఇష్టం అంటండి. శంఖం పువ్వులు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా శంఖం పువ్వులతోటి మాత్రం దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. శంఖం పువ్వుల్లోని కింద కాడ ఉంటుంది కదా బొడ్డు, ఆ బొడ్డు తీసేసేయండి, తుడిమేయండి. అలాగా ఇలా 1 లీటర్న్నర నీళ్ళతో నేను పువ్వులన్నీ వేసేస్తున్నాను. పూజ అయితే అయిపోయింది. ఇంట్లోని పూజ అయిపోయినాక ఇలాగ దేవుడికి పెట్టేసినాక కొన్ని పువ్వులు అయితే తీసుకుని ఒక 2 డేస్ నుంచి పెట్టినవి పక్కన పెట్టాను. కొంచెం ఒల్లిపోయినవి కూడా ఉన్నాయి. అలాగ ఒళ్ళు పెట్టినవి నీటిలో వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. అలాగే ఇక్కడ పక్కన మా పెద్దోడు లేచిండు. వాడికి టిఫిన్ అయితే కారప్పొడి దోశ అయితే వేస్తున్నాను వాడికి. అలాగే పక్కన నీళ్ళైతే మరిగిపోతున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. ఇలా బాగా మరుగుతూ ఉండాలండి. ఆ మొత్తం పువ్వు అయితే వైట్లోకి వచ్చేసింది అన్నమాట. పువ్వు కలర్ అంతా దిగిపోయింది. ఇది వీటితోటి మీకు ఏంటా అని అనుకుంటారేమో, చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ అయితే నానబెట్టి నేను పెట్టేసుకున్న పక్కన ఒక గ్లాస్ కడిగి పెట్టి, ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిపోయినాయి కదా, అక్కడి నుంచి అందులో నుంచి ఇప్పుడు చెత్త అంటే పువ్వులను తెల్లగా వచ్చినాయి చూడండి, అవంతా కూడా వడకట్టతోటి ఇలా తీసేసాను. పువ్వుల్ని తీసేసినాక ఇలా ఒక గ్లాసులోకి అయితే నీళ్ళు తీసుకుని నేను అవి మరగబెట్టుకున్న ఆ బ్లూ కలర్ శంఖం పువ్వు వాటర్ ఏదైతే ఉందో అది నేను తీసుకుని నిమ్మకాయ తేనె వేసుకుని కలుపుకుని అయితే తాగేస్తున్నాం. ఇలాగా వాటర్ వేడి నీళ్ళతో తాగవచ్చు, కలుపుకొని నిమ్మకాయ వేసుకుని తాగొచ్చు. అలాగే చాలా ఎనర్జీ అండి, చాలా మంచిదంట. నేనైతే విని షాక్ అయ్యాను శంఖం పువ్వులతోటి. అలాగే సరే రైస్ కూడా చేద్దాం ఈ వాటర్ అని చెప్పి నేను రైస్ అయితే చేసేసాను. దీంట్లో కాంబినేషన్ కింద సొరకాయ పప్పు చేశానండి. ఆల్రెడీ సొరకాయ కట్ చేసేసుకుని తాలింపు వేసేసి నూనెలో వేపేసుకున్నాను సొరకాయని. తాలింపు వచ్చి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి సొరకాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసి తాలింపు వేసేసాను. ముందు నేను ఆయిల్లో వేపుతానండి. తాలింపుని వేపేసుకున్నాక అప్పుడు అన్నీ వేసుకుని కుక్కర్ పెడతాను. పప్పు ఎలాగా ఏదైనా కానీ పప్పులు అలా చేస్తే సెపరేట్గా కాకుండా తాలింపు తర్వాత కాకుండా ఇలా వేయండి, చాలా బాగుంటుంది. లేదు అంటే తర్వాత కూడా ఈ పప్పు తాలింపు అయినా కూడా వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు అన్నమాట. అలాగా అయితే ఈరోజు నా లంచ్లోకి శంఖం పువ్వులతో అన్నము, అలాగే సొరకాయ పప్పు తినేసాను. ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని అయితే తినేసామన్నమాట ఈరోజు. ఇలాగ మా పెద్ద అబ్బాయికి జీరా రైస్ చేయమన్నాడు. ఆ రైస్ తోటి జీరా రైస్ చెయ్యమ్మన్నాక అని అన్నాడు. పప్పు అలా వేసుకుంటాను కానీ ఫస్ట్ అయితే ఇలా జీరా రైస్ చెయ్యంటే సరే అని చెప్పి మట్టికే నేను జీరా రైస్ అయితే చేసేసానండి. కొంచెం ఇలా పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా చిటపటలాడుతున్నప్పుడు రైస్ వేసి కొంచెం ఉప్పు వేసేసి దించేసుకోండి. పైన కొత్తిమీర ఉంటే చల్లేసుకోండి. అంతే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మామూలు రైస్తో కూడా జీరా రైస్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇలా పప్పు వేసుకుని అయితే తినేయచ్చు. అసలు మామూలుగా అయితే ఎప్పుడైనా నాకు కర్రీస్ అట్లా లేకపోతే ఇలాగ జీరా రైస్ తాలింపు చేసేస్తాను అనమాట. పిల్లలు తింటారు ఇష్టంగా. దీంట్లో కాంబినేషన్ కింద ఏదైనా తినొచ్చండి. హోటల్కి వెళ్ళినప్పుడు జీరా రైస్, దాల్ తడక అని అంటారు. కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఈరోజైతే మా పెద్దోడికి కూడా జీరా రైస్ చేసేసి పప్పు పెట్టేశాను. దానిపైన నెయ్యి వేసుకుని అలా తినేయచ్చు అన్నమాట.
అనమాట. నేనైతే ఫస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి జీరా రైస్ని కూడా టేస్ట్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మాత్రం మీరు ఇలాగ శంఖం పువ్వులతోటి రైస్ కానీ పాయసం కానీ వాటర్ తాగడం కానీ మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ పువ్వులతోటి వాటర్ తాగడం కానీ స్టోర్ చేసి పెట్టుకోవడం, పౌడర్ చేసుకొని పెట్టుకోండి. చాలా చాలా మంచిదంట. ఇందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే అంత మంచిది కాబట్టి ఆ ఫ్లవర్స్ తోటి అంత అన్నీ ఉన్నాయని చెప్పి పోషకాలు నేను ఇలా అయితే వీడియో చేశాను. మీ అందరికీ పనికొస్తుందని. ఇలా ఎవరైనా చూస్తే కాక ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక్కసారి మాత్రం శంఖం పువ్వులతోటి వాటర్ తాగండి, వేడి నీళ్ళు మరగబెట్టుకుని వాటర్ తాగండి. లేదంటే ఇలా రైస్ చేసుకోండి, స్వీట్ పొంగల్ చేసుకోండి. దీంతో ఇంకా చాలా వెరైటీలు చేసుకోవచ్చు. నేను ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్క రెసిపీ చూపిస్తాను. ఈ శంఖం పువ్వులతో ఏం చేశాను అన్నది. ఫస్ట్ అయితే ఇలాగా వైట్ రైస్ పప్పుతోటి తినేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.